హల్లెలూయా. ప్రభు నామం పేరిట అందరికీ వందనాలమ్మ. ఈ ఒక ఉపవాస ప్రార్థన నిమిత్తం సిద్ధపాటు కలిగి వాక్యం కొరకు ఆసక్తి కలిగి ఉన్న అందరూ కూడా తలలు ఉంచినటువంటి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య నీకు వందనమయ్యా. ఈ దినము నా తండ్రి ఉపవాస ప్రార్థన జరుగుతుండగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం అయ్యా. ఈ ఒక వాక్యం కొరకు ఎందరైతే ఆసక్తి కలిగి ఉన్నారు, ఈ వాక్యం కొరకు ఎందరైతే నా తండ్రి నాయన ప్రేరేపణ కలిగి ఉన్నారు అయ్యా, నువ్వు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు ఎందరైతే ఉన్నారు అటు బిడ్డలందరితో మీరు మాట్లాడండి అయ్యా. ఈ ఒక ఉపవాస ప్రార్థనలో నీ బిడ్డలతో మీరు మాట్లాడి అయ్యా, సమాధానం కలిగిన బిడ్డలకు సమాధానం దయచేయండి అయ్యా. ఏంటా నువ్వు సమాధానం ఇవ్వాలనుకుంటున్నావు, ఏ మనసులతో నువ్వు సమాధానం ఇవ్వాలనుకుంటున్నావు, అట్టి వారిని నువ్వు సిద్ధపరచుకుని సమాధానం దయచేయమని, ముఖ్యంగా నా తండ్రి ఈ యొక్క ప్రార్థన కూటమి ఆరంభం నుండి ముగింపు వరకు నీ ఆత్మ మాకు తోడుగా ఉంచండి. దుష్టుడైన అపవాది గలిబిలి చేస్తాడు, వాక్యాన్ని దొంగిలిస్తుంటాడు ప్రభా అయ్యా. అట్లా గలిబిలి జరగకుండా దుష్టుడిని మా నుండి దూరపరిచి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేసి అయ్యా, జీవం కలిగిన దేవుడు మాటలు ఎంతో విలువైనవి కనుక అట్టి విలువైన మాటలు మాతోనూ మా అందరితోనూ మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శుక్రవారం ఉపవాస ప్రార్థన దేనికి పెడతారు మా? ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తున్నారు ఉపవాస ప్రార్థన. కొంతమంది రోగాలతో ఉంటే తగ్గకపోతే ఏం చేస్తారు? రోగం తగ్గించయ్యని ఉపవాసం. కొంతమంది అప్పుల్లో ఉంటే అప్పులు తగ్గించయ్యని ఉపవాసం. అనేక మంది అనేక సమస్యలతో ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? అప్పుడు వాళ్ళు దేవుడి మీద ఆధారపడటానికి వస్తారు. అప్పుడు దాకా దేవుడి మీద ఏం ఆధారపడటం, ఎందుకంటే వాళ్ళు చేసుకోగలుగుతామని. మనకి అసాధ్యం, దేవుడికి సాధ్యం. హల్లెలూయా. మరి దేవుడు ఈ శుక్రవారం ఏం మాట్లాడతాడో, మనందరితో దేవుడు ఇస్తున్న వాక్యాలు ఏంటో, మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే తప్పకుండా వారికి ఏమవుతుంది? ఫలాలు అనేవి దొరుకుతాయి, అంతేనా? చెట్టు కొరకు కనిపెట్టుకుని ఉంటే ఇంటి వారు వ్యర్థమవుతుందా? దానికి తరచూ నీళ్లు పోస్తూ తరచూ ఎరువేస్తూ ఉంటే ఆ చెట్టు ఒక దినమున ఏమవుతుంది? ఫలిస్తుంది. వాళ్ళొక ఎదురు చూపు వ్యర్థంగా పోదు, అవునా? అలాగే ముమ్మారు ప్రార్థన అనే ఎరువుతో, కన్నీళ్ళనే నీరుతో నువ్వు దేవుడి వద్ద ఎదురు చూస్తూ ఉంటే ఒక దినమున దేవుడు నీ ప్రార్థన ఫలించేలా దీవిస్తాడు. హల్లెలూయా. అది ఫలించిద్ది ఒక దినమున. అయితే మనం ఏం చేయాలా? ముందు మనం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి కదా, అవి చేస్తూ ఉండాలి. మరి ఒక పాట పాడుకుంటూ దేవుడి వాక్యంలోకి వెళ్దాం. నీవు చేసిన ఉపకారమునకు నేనేమి చెల్లించదుననే పాట పాడుకుంటూ అందరం కూడా దేవుడి నామాన్ని మహింపరచుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలోంచుకుని ఈ ఉపవాస దినమున అయ్యా, మాకెన్నో మేలులు చేయగలిగిన దేవుడివి అయ్యా, నిన్ను శృతిస్తుండగా ఆరాధిస్తుండగా మాకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు నీకేమిచ్చినా నీ రుణం తీర్చనంతగా నీవు చేసిన ఉపకార్యములకు నేనేమి చెల్లిద్దును, నీవు చేసిన ఉపకార్యములకు నేనేమి చెల్లిద్దును. వేడాది దూడలనా, ఏలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకార్యము
చెల్లిద్దును. అవును ప్రభా, అయ్యా నువ్వు చేసే ఉపకార్యాలు ఎంతో గొప్పవి ప్రభా. అయ్యా మేమేమిచ్చినా చెల్లించలేని వారి ప్రభా. అయ్యా గొప్ప దేవుడు నా తండ్రి, నాన్న వేలాది నదులంతా కూడా నా తండ్రి నాన్న ఇచ్చిన అయ్యా విస్తారమైన తైలం నీకు ఇచ్చిన నీ రుణం తీర్చలేం ప్రభా. వేలాది నదులంతా విస్తాల తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తాల తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా శిష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా శిష్ట పుత్రుని నీకిచ్చిన చాలునా. వేడాది దూడలనా వేలాది పుటీలనా. వేలాది దూడలనా వేలాది పుటీలనా. నీవు చేసిన ఉపకార్యములకు నేనేమి చెల్లిద్దును. సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించడం ఉపవాసముతో కన్నీటితో దేవాతి దేవుడి సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆయన రుణం తీర్చలేనంతగా మనల్ని కాపాడుతాడు. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా ఏలాది పుటీలనా. వేడాది దూడలనా వేలాది పుటీలనా. నీవు చేసిన ఉపకార్యములకు నేనేమి చెల్లిద్దును. నీవు చేసిన ఉపకార్యములకు నేనేమి చెల్లిద్దును. ఇడాది దూడలనా ఈలాది పుటీలనా. వేలాది దూడలనా వేలాది పుటీలనా. నీవు చేసిన ఉపకార్యములకు నేనేమి చెల్లిద్దును. హల్లెలూయా. దేవుడి యొక్క ఆరాధనని దేవుడు దీవించి ఆశీర్వదించి తన విడికెడలో దేవాతి దేవుడు అయ్యా నూరింతలుగా ఫలించేలా ఈ ఆరాధనని బలపరచమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. కూడి వచ్చినందరికీ వందనాలమ్మా. మరి వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకు కూడా ప్రభు నామం పేరిట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవాతి దేవుడు ఈ ఒక ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనందరం కూడా వినాల్సిన మాటలు, దేవుడు బలపరిచే వాగ్దానం ద్వారా మనందరం కూడా బలము తెచ్చుకునే రీతిగా చెవునొగ్గి ఆరంభం నుండి ముగింపు వరకు దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ వాగ్దానం ఏంటి, ఏ వాక్యంతో దేవుడు మనల్ని బలపరచబోతున్నాడో అందరం కూడా యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్న మనందరినీ కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభు నామం పేరట వందనాలు. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న
వర్తమానం ద్వారా వాక్యంలోకి మనం అందరం కూడా వెళ్దాం. మరి వర్తమానం ఏంటంటే, ఒక తండ్రి అంట వరి పంట తెలుసా? వరి తెలుసుగా? తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? వరి తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. వరి అందరికీ తెలుసు, ఎందుకంటే అందరం తింటుంది అదే కదా, అవునా కదా? వరి పంట కాడికంట ఒక తండ్రి కుమారుడు ఇద్దరు వెళ్ళారంట. తండ్రి పొలంకి వెళ్తుంటే కుమారుడు చూసి, నా తండ్రి నేను కూడా నీతో కూడా పొలము వస్తా, మన పొలం అసలు ఎలా ఉందో, మన పంట ఎలా ఉందో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే, కనుక ఇప్పుడు నేను నీ వెనకిడితే వచ్చి ఏం చేస్తాడు, లా వెనకిడితే వెళ్ళి పంట చూడాలి. అయితే తండ్రి అంట తన బిడ్డ ఒక సంతోషం, ఆ మాట అడగటం చూసి దాన్ని కాదనలేకపోయాడంట. కాదనలేక సరే నాన్న రాపోదాం అన్నాడంట. ఆ పిల్లోడు వద్ద ఒక కుక్క ఉంటుందంట. ఆ కుక్క పిల్లోడు ఎటు పోతున్నా, ఇంటికాడు ఉంటే ఎటు పోతున్నా పిల్లోడు తీసుకుని వెళ్తాడు, ఒక స్కూల్కి వెళ్తే తప్పక. అయితే ఆ పిల్లోడితో పాటు ఆ కుక్క కూడా ఏమైంది, ఆ ఒక్క పొలంలోకి వెళ్ళింది. అయితే తండ్రి ఒక దిక్కట పనిచేస్తూ ఆ పొలంలో ఆ ఒక్క పొలానికి నీళ్లు పెడుతూ ఉన్నాడంట. నీళ్లు పెడతా ఉన్నప్పుడు పార కొంచెం అవసరమైంది. పార కొంచెం అవసరం, ఎందుకంటే పొలంలో నీళ్ళు పెట్టేటప్పుడు అక్కడక్కడ మట్టి అడ్డపడ్డప్పుడు పారతో మట్టి తీయాలి కదా. ఆ తండ్రి నీళ్ళు పెట్టేటప్పుడు ఏమైందంటే కొన్ని దిక్కట్ల మట్టి అడ్డపడిందంట. ఆ చేలోకి చక్కగా నీళ్ళు పోయే అవకాశం లేకుండా. అప్పుడు తండ్రి ఏమో ఆల్మోస్ట్ నీళ్ళలో దిగున్నాడు. ఇక ఒడ్డుకి ఎక్కలేక ఒడ్డు మీద ఎవరున్నారు, కుమారుడు ఉన్నాడు కదా. కేకేసి, నా కుమారుడా, ఆ ఒడ్డు పైన పారుంది, ఇక్కడ నీళ్లు పాకుండా మట్టి కువ్వల పడింది, దాన్ని నేను తీయాలంటే కొంచెం ఆ పార నాకు అందించయ్యా, కొంచెం సహాయం చేయయ్యా, నేను నీళ్ళలోకి దిగున్నానని తండ్రి ఊరిని కేకేస్తున్నాడు, కుమారుణ్ణి కేకేస్తున్నాడు. ఇప్పుడు కుమారుడు చేస్తున్న పని ఏంటంటే, ఇంతవరకు ఎప్పుడు కూడా పంట ఎలా ఉంటుందో తెలియదు కుమారుడికి. అయితే ఆ చేలో విచారముగా వింతగా కుమారుడు ఆ చేనంతా పార చూస్తున్నాడు. ఈ తండ్రి కేకేసే మాట కుమారుడికి వినపడింది, కానీ కుమారుడు చాలా విచారణగా ఉన్నాడు. ఆ చేను మీద చాలా బాధగా ఉన్నాడు, బాగా ఇంట్రెస్ట్గా చూస్తున్నాడు ఆ పొలాన్ని. అందువల్ల వాడికాడ కుక్క ఉంది కదా, ఆ కుక్క ఏం చేసిద్దంటే ఇంట్లో వాడు ఏదన్నా వస్తువులు అడిగితే నోటితో పట్టుకుపోయి ఇస్తుంటుంది అనమాట. అట్లా ట్రైనింగ్ ఇచ్చాడు ఆ కుక్కకి పిల్లోడు. అదే ట్రైనింగ్ ఏం చేశాడంటే ఇప్పుడు ఈ చేలో కూడా దాంతో చెప్తున్నాడు, దాన్ని పిలిచి, ఏ టామీ, అదిగో అక్కడ పారుంది, తీసిపోయి మా డాడీకి ఇచ్చేసే అంటున్నాడు. అది వెళ్ళింది, కానీ దానికి ఆ పార పట్టుకోలేకపోతుంది. అది చిన్న చిన్న వస్తువులు ఇవ్వగలిగింది కదా, పార బరువు ఉంటుందా ఉండదా? మట్టి తీసే పార అంటే కొంచెం బరువుగానే ఉంటుంది, అవునా? కుక్కకు వల్ల అవుతుందా? వల్ల కావట్లా, అవునా? కుక్కకు వల్లగాక ఆ పారని అది ఏం చేస్తుంది, ఇవ్వలేకపోతుంది. వీడికి ఇప్పుడు ఈ పొలం మీద ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ ఇప్పుడు కుక్క మీద పెట్టాడు మైండ్. ఇప్పుడు దాకేమో పొలం మీద పెట్టాడు మైండ్ అంతా, ఇప్పుడు దేని మీద పెట్టాడు మైండ్? ఎందుకు పెట్టాడు? ఇది రోజు ఇంట్లో ఏ వస్తువులు అడిగినా ఏం చేస్తుంది, ఇస్తుంది కదా. మరి ఈ పారని తీసిపోయి మా నాన్నకి ఎందుకు ఇవ్వలేకపోతుంది ఇది? ఇప్పుడు ఇది కూడా మైండ్లో పడింది పిల్లడికి, అవునా? ఈ రెండు ఆలోచనలతో ఏం చేశాడంటే ఈ పార పట్టుకుని నేరుగా వాళ్ళ తండ్రి వద్దకు వెళ్ళి తండ్రికి పారిచ్చి ఈ రెండు ఆలోచనలు అలాగే వీణమైపోయినాడు. కుమారుడు మొహం వైపు చూసిన తండ్రికి ఏం ఆలోచిస్తున్నాడా ఈ కుమారుడు అని చెప్పి తండ్రి అంటే కుమారుడిని అడుగుతున్నాడంట, యా నీ ఆలోచన ఏంటి,
నీ ఆలోచనకి కారణం ఏంటి అసలు? ఎందుకు నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు? దేని నిమిత్తం నువ్వు ఆలోచిస్తున్నావు అని తండ్రి అడిగాడంట కుమారుని. నాన్న, 2 విషయాలు ఏంటి అంట, 2 విషయాలు నేను ఎంత ఆలోచన చేసినా అవి నాకు చాలా కష్టంగా అనిపిస్తున్నాయి నాన్న అన్నాడంట. సరే నాన్న, మరి అవి నాతో పంచుకో. ఆ 2 విషయాలు ఏంటో నాతో పంచుకో, నేను చెప్పగలుగుతా అని అడిగాడంట. సరే నాన్న, మొదటిది, ఈ కుక్క రోజు ఇంట్లో నేను పెన్సిల్ అడిగితే తెచ్చిద్ది, నేను పెన్ను అడిగితే ఇచ్చిద్ది, నేను బుక్ అడిగితే ఇచ్చిద్ది, నేను బాల్ అడిగితే ఇచ్చిద్ది. కానీ ఈరోజు చేలో ఆ పారదీసిపై నీకు ఇమ్మంటే ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎందుకు ఇవ్వలేకపోయింది చెప్పు? ఎందుకు ఇవ్వలేకపోయింది నాన్న? నాకు అదే ఆలోచన అని చెప్పి కుమారుడు అడిగితే తండ్రి చిన్న నవ్వు నవ్వుతూ అంటున్నాడంట, అది దానికి అసాధ్యం. హల్లెలూయా. చిన్న చిన్న పెన్నులు తేగలిగింది, చిన్న చిన్న బొక్కులు తేగలిగింది, చిన్న చిన్న బాళ్ళు తేగలిగింది, కానీ ఈ పార దానికి అసాధ్యం. దానికి అసాధ్యము కాబట్టి నువ్వు తెచ్చిచ్చు, అది నీకు సాధ్యం. అవునా? దానికి అసాధ్యమైంది, తేలేకపోయింది, ఎవరు తెచ్చిచ్చాడు? పిల్లోడికి సాధ్యంగానే ఉందిగా, అవునా కదా? ఇక 2వది వస్తే, మన చేనంతా కూడా నేను తిరిగి చూసా. మన చేలో పెద్ద పెద్ద కంకులు వచ్చుండి. ఊరి కంకులు వస్తాయా? వస్తాయి రావా? ఊరి కంకేసిద్దా? కంకికి ఏమొస్తాయి? వెన్నులు. వెన్నులకి ఏముంటాయి? కొన్ని చెట్లేమో చక్కగా నిలబడి, కొన్ని వెన్నులు ఏమున్నాయంట? చక్కగా నిలబడి. కొన్ని వెన్నులేమో వంగబడిపోయినాయి, భూమిని తాకే అంతగా. నాకు అర్థం కావట్లేదు నాన్న. చేనంతా తిరిగాను, కొన్ని చెట్లు చక్కగా నిలబడి, కొన్ని వెన్నులు ఎలా ఉన్నాయంట? చక్కగా నిలబడి. కొన్ని వెన్నులు ఎలా పడిపోయినాయి అంట? భూమి తాకి అంతగా వంగిపోయి ఉన్నాయంట. అవునా? అయితే ఇవి కూడా నాకు ఏం అర్థం కావట్లేదు నాన్న అన్నాడంట. అయితే తండ్రి మరలా చిన్న నవ్వు నవ్వుతా, అయ్యా, ఈ 2 చెట్లలో ఈ 2 ఒక ఏది నచ్చింది నీకు? ఏవన్నీ నచ్చింది? చక్కగా నిలబడ్డవి నచ్చినాయా? చక్కగా నిలబడిన వెన్నులు నచ్చినాయా? వంగిపోయిన వెన్నులు నచ్చినాయా అన్నాడంట. వంగిపోయిన ఎవరికైనా నచ్చుతాయా? నచ్చవు కదా నాన్న. అయితే చక్కగా నిలబడినయే నాకు చాలా బాగా నచ్చింది. అయితే తండ్రి అంటున్నాడంట, యా, చక్కగా నిలబడి నచ్చిని, వంగిపోయి నచ్చలేదన్నావు కదా, చక్కగా నిలబడ్డోట్లకి అడిగిపోయి కాసిన గింజలు కోసుకురాపు అన్నాడంట. చక్కగా నిలబడిన వన్నెలకు అడిగిపోయి ఏం తీసుకురమ్మంటున్నాడు? కాసిన గింజలు. చక్కగా నిలబడిన గింజలేయి, గింజలు లేవుగా, అసలు అదంతా పొట్టే, పొట్టుండి ఏం చేసింది? వన్నెలు చక్కగా నిలబడండి నాన్న. చక్కగా నిలబడిన వన్నెల కాడ గింజలు లేవు నాన్న అన్నాడంట. ఇందాక చెబితే వంగిపోయినాయి అని నేల తాకి అంతగా వాటి కాడికి పోయేమన్నా దొరుకుతాయేమో అన్నాడంట. ఒక్క వన్నె అలా పట్టుకోంలోనే అన్ని గుప్పుడు గింజలు దొరికినాయి అంటే దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వంగిపోయినది ఫలించిందా? చక్కగా నిలబడింది ఫలించిందా? ఇప్పుడు చెప్పు నాన్న, ఇందాక నీకు చక్కగా నిలబడింది నచ్చింది కదా, వంగిపోయింది నచ్చలేదు కదా. ఇప్పుడు చెప్పు, వంగిపోయింది నచ్చిందా? చక్కగా నిలబడింది నచ్చిందా? నాన్న, చక్కగా నిలబడింది చూపులకు అందంగా ఉంది, కానీ అది ఫలించని కొమ్మ. వంగిపోయింది తను తగ్గించుకున్నట్టు, తునీకరించినట్టు ఉంది, కానీ అది ఎలా ఉంది? బహుగా ఫలించింది. హల్లెలూయా. నురింతల పంటది.
ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే ఇప్పుడు ఆ రెండింటికి సమాధానం మనం వాక్యపూర్వకంగా చూసుకుందాం. ఆ పిల్లోడినే మనం అనుకుందాం, ఆ తండ్రే మన దేవుడు అనుకుందాం. అవునా? ఈ రెండింటికి సమాధానం ఈరోజు నేను దేవుడి పేరేపడిని బట్టి మాట్లాడాలనుకుంటున్నాను. కుక్కకి అసాధ్యమైంది, పిల్లోడికి ఏమైంది? అవునా? కుక్క వల్ల కాల కొన్ని పనులు చేయగలిగిందా కానీ మొత్తం పనులు చేయగలిగిందా? అవునా? ఈరోజు మానవుడు తనను తను అన్నిటికీ చేసుకోగలను అనుకుంటాడు, మనుషుల మీద ఆధారపడతాడు. అవునా? కానీ మానవుడు అన్ని పనులు చేయలేడు. చేయగలుగుతాడా? మానవుడు చేయలేడు అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు లాజర్ చనిపోయాడు. మానవుడు లాజర్ని గుడ్డలకు చుట్టి లోపలికి తీసిపోయి పెట్టగలిగాడు. అవునా? లాజర్ని బతికించగలిగాడా? బతికించగలిగాడా? బతికించలేకపోయాడు. బాణలు తీసుకొచ్చి నీళ్లు పోయగలిగాడు మానవుడు. రంగు రుచి చిక్కదానాన్ని ఇవ్వగలిగాడు, వాటికి ద్రాక్షారసంగా మార్చగలిగాడా? మానవుడికి అది వల్ల అయిందా? కాలేదు కదా. మరి మానవుడికి వల్ల కాని పని ఎవరికి వల్ల అవుతుంది? వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనములో, అట్టి మనుషులతో మానవులకి అసాధ్యం అనుకున్న మనుషులకి మరి ఎవరి వల్ల అయ్యిద్ది? నా వల్ల కావట్లేదు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఇదిగో ఇది నాకు అసాధ్యంగా ఉంది అనుకుంటున్న మనుషులతో దేవుడు మాట్లాడుతున్న వాక్యం మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, యేసు వారికి ఇలాగా చెప్పెను. హల్లెలూయా. యేసు వారిని చూసంట, ఇది మనుషులకి అసాధ్యం. హల్లెలూయా. ఎవరిని చూసి? సమాధి వద్ద ఉన్నారు కదా కొంతమంది. రాయి తీయండి లాజర్ది అన్నాడు, రాయి తీశారు. ఇప్పుడు రాయి తీయగలిగినంతవరకే వాళ్ళ పని, బతికించడం ఎవరి పని? అది. బాణంలో నీళ్ళు పోసే వాళ్ళ వరకే వాళ్ళ పని. వాటికి రంగు రప్పించాలన్నా, చిక్కదనం రావాలన్నా, తీయగా ఉండాలన్నా ఎవరిది అది? ఎందుకంటే అది మనుషులకు అసాధ్యం కదా. అందుకే ఆయన అంటున్నాడు, యేసు వారిని చూసి ఇది మనుషులకి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితం, నా జీవితం నీకు నాకు అసాధ్యంగానే ఉండొచ్చు. ఈ చీకట్లోను, ఈ నిందల్లోను, ఈ అవమానంలోను, ఈ దుఃఖంలోను, ఈ బాధలోను, ఆర్థిక ఇబ్బందుల్లోనూ నీ జీవితం, నా జీవితం ఎట్లా అసాధ్యమే. కుక్కవలే కొన్నిట్ల మాదిరికే సమకూర్చుకోగలుగుతాం, కానీ సమస్తాన్ని సమకూర్చుకోలేము మనం. అవునా? కనుక నీ జీవితం నాకు నీకు అసాధ్యం. మరి నిన్ను పుట్టించిన వాడు, నన్ను పుట్టించిన వాడికి మాత్రం అది సాధ్యమా కాదా? సాధ్యం కలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. కనుక ఏం చేయాలా? నీవు మొయ్యలేనప్పుడు నీ భారం ఎవరికి ఇవ్వాలా? మొయ్యగలిగిన వాడికి ఇవ్వాలి. అవునా కదా? ఎందుకంటే నిన్ను అడుగుతున్నవాడు నీకన్నా బలవంతుడు. ఇప్పుడు నీ బరువు నేను ఎత్తుకుంటానన్నాడు బలవంతుడై ఉంటాడా? బలహీనుడై ఉంటాడు? బలవంతుడు. నీకు అసాధ్యం అనే పని నేను సాధ్యముగా చేస్తాననే వాడు బలవంతుడా? బలహీనుడా? చేయగలిగిన వాడు బలవంతుడైతేనే కదా నాకు నేను చేస్తాననేది. అవునా? ఉపవాసం ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాము, అయ్యా ఇదిగో నా ఇంట్లో ఇట్లా ఉంది, నా స్థితి ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, నా బిడ్డలు ఇలా ఉన్నారు, నా కొడుకులు చెప్పిన మాట వింటలేదు, నా కూతుర్లు సమాధానంగా ఉండలేదు, నా భార్య చెప్పిన మాట వింటలేదు, నా భర్త నాకు సమాధానంగా ఉండలేదు, అయ్యా మేము అప్పులు పాలవుతున్నాం, దుష్టుడు మమ్మల్ని చిందరబందర చేస్తున్నాడు, ఇది నాకు అసాధ్యంగా ఉంది, ఇది నాకు కష్టంగా ఉంది అన్నప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి వద్ద ప్రార్థన చేయాలి. ప్రార్థనతో నువ్వు నింపబడ్డావు అనుకో, కొమ్మ కిందకు వంగింది చూడు. ఏంటి వంగింది? కొమ్మ ఏమైంది? ఎందుకు వంగింది? ప్రార్థనతో నింపబడిన కొమ్మ అంటే
ప్రార్థనతో నింపబడిన జీవితాలు అలా తగ్గించుకుని ఉంటాయంట. హల్లెలూయా. దేన మనసు కలిగి, ఏ మనసు కలిగి? పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్టుకుంటే 5వ అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత, దీన మనసు కలిగి దేవుడి చేతి కింద మీరు దీన మనసులు కలిగి ఉండండి, తగిన సమయం అందు ఆయన మిమ్మల్ని హెచ్చించును గాక అంటున్నాడు. హల్లెలూయా. పేతురు రాసిన 5వ పత్రికలో ఉంటుంది. ప్రభు వద్ద మనం ఎలా ఉండాలంట? దీన మనసు కలిగి ఉండాలి. అప్పుడు తగిన సమయం అందు ఆయన ఏం చేస్తారు? మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడా, ఉండడా? హల్లెలూయా. కనుక దేన మనసు కలిగి ఉండాలి. తన సమయం వచ్చేంత వరకు నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఎమ్మటనే దేవుడు జవాబు రావట్లేదు, నేను దొల్లాడు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఎంటలేదంటే దేవుడు వాక్యంలో చెప్పాడు, నువ్వు విస్తరించి ప్రార్థన చేస్తే నేను వినను. ఏం చెప్పాడు? ఏమడుగుతావు? అడిగిందే అడుగుతావు, చెప్పిందే చెబుతావు. అవునా? ఎందుకట్లా? ఇప్పుడు ప్రార్థన చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది చేశారు, దేవుడు కూడా చేశాడు. దేవుడు ప్రార్థన ఎలా చేశాడు తెలుసు? కొండెక్కితే మక్కాన చెమటంట రక్తంగా మార్చబడేదంట. యేసు ప్రభు కొండెక్కి ప్రార్థన చేస్తుంటే ఎలా ఉండేవాడు? ముఖ్యంగా ఒంటరిగా ప్రార్థన చేయటం నేర్చుకోండి. విస్తారమైన ప్రార్థన చేయటం ఆపేసి పక్కన పెట్టేసి, నువ్వు విస్తారమైన ప్రార్థన చేస్తే ఆయన చెవి కూడా పెట్టనని చెప్పాడు. చేయగలిగిన ప్రార్థన, అడగగలిగిన ప్రార్థన ఆయన వద్ద ఏం చేయాలా? వేగంగా అడిగేసేయి. సరేనా? చాలామంది సంఘాల్లో గొలుసు ప్రార్థన చేస్తారు తెలుసా? ఎట్లా గొలుసు ప్రార్థన అంటే? ఉపవాస ప్రార్థనలో చాలామంది ఏం చేస్తారంటే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనుకో కుటుంబంలో, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తారంటే, సంఘం అంతా కూడేదను, మోకాళ్ళ మీదకి వచ్చేదని అందరూ మోకరించి ఒకరి చేయి ఒకరు పట్టుకుని రౌండ్గా కూర్చుని అందరు ఏం చేస్తారు? ఒకరి తర్వాత ఒకరు విజ్ఞాపన చేస్తారు. ఎందుకు చేస్తారు? మళ్ళా ఎవరు ప్రార్థన వాళ్ళది కాదు, ఒకరి కొరకు ఒకరు చేస్తారు. అవునా? ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఏడున్న అమ్మాయికి ఏం చేస్తే ఏడున్నాకి ఇంకొక అని చేస్తే ఇట్లా గొలుసు ప్రార్థన అంటారు. అవునా? ఆ గొలుసు ప్రార్థన చేసినప్పుడు సంఖ్యల లాంటి శ్రమలు కూడా తెగిపోతాయి అంట. హల్లెలూయా. అలా చేసేవాళ్ళు ఉన్నారు. మరి అది గొలుసు ప్రార్థన అంటే అప్పుడు చేయండి విస్తారంగా, ఆ సమయంలో చేయాలి. అప్పుడు కూడా యువతల వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు పుట్టేదాకా చేయకూడదు. అప్పుడు కూడా కోపం వచ్చింది వాళ్ళకి. అవునా కదా? ఎంతసేపు ఉంటారు? బిర్రుగంటే ఒక 5 నిమిషాలు ఉంటారు నువ్వు మోకాళ్ళ మీద. అవునా? ఎందుకంటే అందరు చేయాలి కదా, ఒకరితోనే కాదు కదా. ఒకరితో ఆగిద్దా? ఒకరితో ఆగదు. 10 మంది చేతులు పట్టుకుంటే 10 మంది చేసినాక మోకాళ్ళ మీదే ఉండాలి. ఒక్కొక్కరు 5 నిమిషాలు వేసుకున్న 10 మంది 10 ఎంత 50 నిమిషాలు టైం పడుతుంది. 50 నిమిషాలు ఒకవేళ బలహీనలు ఉండి మోకాళ్ళ మీద కూర్చోలేకపోతే పరిస్థితి ఏంది? కాబట్టి అప్పుడు నువ్వు చేసేది ఇక్కడ ప్రార్థన, అక్కడ వాళ్ళు ఏం చేస్తుంటారు? నీకు ఆ ప్రార్థనకి వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? ఇది ఇంకా ఆపేస్తే పోండి, భోజేస్తుంది అంటే నీ ప్రార్థన బాధ పైకి వీళ్ళు మాటలు వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోద్దా? అవునా కదా? ఇంకోటి, అది గొలుసు ప్రార్థన, అది జనంలో చేసే ప్రార్థన కాబట్టి చేయండి దానికి ప్రార్థన. ఒంటరి ప్రార్థన ఉంటుంది. ఒంటరిది ఏంటిది? యేసు ప్రభు ఏం చేసేవాడు? సకల తన ఒక ప్రజలందరినీ విడిచిపెట్టి, ఆఖరికి తన స్నేహితులైన 12 మంది అపొస్తలులను కూడా విడిచిపెట్టి, ఆయన ఒంటరిగా ఏకాత్మ కలిగి ఒంటరిగా ఏం చేసేవాడు? తన తండ్రితో ప్రార్థన చేయడానికి కొండెక్కేవాడు. వింటున్నారా? కొండెక్కినప్పుడు దేవుడు ఎలా చేసేవాడు ప్రార్థన? తన ఒక మొక్కానున్న చెమట రక్తంగా మార్చబడేలా చేసేవాడు అంట. ప్రార్థన చేస్తాడండి ప్రార్థన. ఆయన అలా చేసినప్పుడు ఆయన సకల జనులకు సువార్త ప్రకటించగలిగాడు. సిలువ మరణాన్ని కూడా జయించగలిగాడు.
అవునా కదా? ఎన్ని రోజులు చేస్తే 3.5 సంవత్సరం చేశాడు అట్లా ఆయన ప్రార్థన. ఆఖరికి మరణ సమయంలో కూడా ఆయన చేసిన పని ఏంటి? ప్రార్థననా? ప్రేయర్ చేసుకున్నాడా లేదా? మరణ సమయంలో కూడా సమయాన్ని ఏమన్నా వ్యర్థం చేశాడా? ఎక్కడ చేశాడు? సిలువేయటానికి సిద్ధంగా పెట్టుకుని ఉన్నారు వాళ్ళు, రెడీ అవుతుంది. అవునా? రేపు సిలువేయబడతాడు, ఎల్లుండి సిలువేయబడతాడు, పట్టించేవాడు రెడీగా ఉన్నాడు. గెచ్చమనే తోటలోకి వెళ్ళి ఏం చేశాడు? హల్లెలూయా. గెచ్చమనే తోటలో దేవుడు చేసిన పని ఏంటి? దేవుడు అంత బలవంతుడు అయ్యుండి కూడా, అంత శక్తిమంతుడు అయ్యుండి కూడా తన తండ్రి కొరకు, తన తండ్రి వద్ద ప్రార్థన చేసుకోవటానికి కొండెక్కాడా లేదా? తండ్రి సహాయం పొందుకుంటూ ఉన్నాడా లేదా? తండ్రితో దగ్గరగా ఉన్నాడా లేదా? దేవుడు అంతటోడే ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేయటానికి ఏమంది? దేవుడు అంతటోడే ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు 40 రోజులు సాతాన్ని జయించుటకు. అవునా? సాతాను పక్కనే ఉంది, ఉందా లేదా? దూరంగా ఉన్నంత సాతాను 40 రోజులు వెన్నంటే ఉండి శోధించిందా లేదా? మరి ఈరోజు నీకు కూడా శోధనలు వస్తాయి. సాతాను పక్కనే ఉంటాడు. నువ్వు జయిస్తున్నావా? ఆయన దేవుడు జయించాడు, నేను ఎట్లా జయిస్తానంటే ప్రార్థన ఉంది. ఆయన అంటున్నాడు, నీకు అసాధ్యం, నాకు సాధ్యమేగా. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు సాతాన్ని జయించలేవు, కానీ జయించినోడు ఉన్నాడు కదా పక్కన. ఆయన ఏం చేస్తాడు? సాతానపు అంటే పద విన్నంటే ఉన్న సమస్యలను కూడా కొట్టివేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలా? దేవుడి వద్ద ప్రార్థించాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా. ఇంకోటి, నేను ఇన్ని సంవత్సరాలు చేశాను, నేను ఇన్ని నెలలు చేశాను, ఇన్ని సంవత్సరాలు చేశాను అనే మాట లేదు. ఇంకోటి, విస్తారముగా మనసులకు కనపడేలాగా ప్రార్థించుటకు అవకాశము లేదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యమందు ఉన్న నీ తండ్రి మాత్రమే చూడాలి. నేను చాలాసార్లు ప్రార్థన చేస్తాను, కానీ నాకు ఎవరు చూడటం కూడా ఇష్టం ఉండదు. ఆఖరికి మా పిల్లలు చూడటం కూడా నాకు ఇష్టం ఉండదు. అవునా? నేను మనసులో ఉన్నప్పుడు అసలు చేయను కూడా ప్రేయరు. ఆ ప్రేయర్ వ్యర్థం, అది వ్యర్థం. మనం అనుకుంటాం మనం కళ్ళు మూసుకుని స్వర్గంలోకి పోయి దేవుడి వద్ద కూర్చుని మాట్లాడుతున్నాం అన్నావు, కానీ అది వ్యర్థం అంటున్నాను నేను. నువ్వు 5 నిమిషాలు చేసిన నీ వేకాత్మతో నువ్వు రహస్యంగా నీ తండ్రి ఒక్కడే చూసేటట్టు నువ్వు ప్రార్థన చేయి. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు నన్ను? ఎప్పుడన్నా ఒక్కోసారి మీరు ఏం చేస్తారంటే, నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు నా పక్షాన్ని వచ్చి కూర్చుని నాతో కలిసి చేయాలని చూస్తారు. అవునా? ఎప్పుడన్నా దానికి నేను ఇష్టపడ్డానా? ఇష్టపడను. ఎందుకు? కొన్ని సంఘముతో కలిసి చేసే ప్రార్థనలు ఉంటాయి. అవునా? కొన్ని మీ మధ్య చేసే ప్రేయర్స్ ఉంటాయి. కానీ కొన్ని రహస్యంగా తండ్రితో మాట్లాడే ప్రేయర్స్ కూడా ఉండాలి. రహస్యంగా మాట్లాడాలి. చాలా మందిని చూడు, అన్ని మాటలేమో బయట అందరి ముందు చెప్పేస్తారు. కొన్ని మాటలు ఏం చేస్తారు, వాడు ఒక్కడితోటే నేను మాట్లాడాలి, నా పిల్లోడు ఒక్కడితో నేను మాట్లాడాలి, నా పిల్లోడికి విలువైన మాటలు చెప్పాలన్నప్పుడు అందరిని ఏం చేస్తారు? నెట్టేస్తారా లేదా? మరి దేవుడు ఒక్కడితోనే మాట్లాడాలి కదా మనం. అవునా? మరి అలాంటప్పుడు నీ చుట్టూ ఉండే అన్నీ ఏమైపోవాలి? బయటకు వెళ్ళిపోవాలి కదా. నువ్వు పర్సనలీ మాట్లాడుకునేటప్పుడు, పర్సనలీ చెప్పుకునేటప్పుడు వాడికి ఒక్కడికే చెప్పాలి, ఎందుకంటే వాడు దానికి పాత్రుడు కనుక. అవునా? లేకపోతే ఇన్ని మాటలు బయట చెప్పినప్పుడు ఆ మాట కూడా బయట చెప్పి రావచ్చుగా, అందరి ముందు చెప్పచ్చుగా. చెబుతారా? చెప్పరుగా. కొన్ని నువ్వు బయట చేసే ప్రార్థనలు ఉంటాయి, కొన్ని అందరికీ కనపడే ప్రార్థనలు ఉంటాయి, కొన్ని మాత్రం రహస్యమందు రహస్యంగా నీ తండ్రి ఒక్కడే అయినట్టు ఆయనకు ఒక్కడికే చెప్పు. ఉపవాసం ఉంటున్నప్పుడు చేయాల్సిన ప్రార్థనలు అవే. సరేనా? ఈ వాక్యంలో నీకు ఏమర్థమైందో నాకైతే తెలియదు, కానీ నేను 2 విషయాలు మాత్రం నీకు ఖచ్చితంగా చెప్తా. ఒకటి, దేవుడి చేతి కింద దీన మనసు కలిగి నీవు బతికినప్పుడు, నీవైతే చక్కగా నిలబడిన వాళ్ళని చూసి అమ్మ వాళ్ళ జీవితాలు బాగున్నాయి, వాళ్ళకి జాబులు వచ్చినాయి, వాళ్ళకి వివాహాలు జరిగినాయి, వాళ్ళకి మంచి ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, నగలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, వడ్రనాలు ఉన్నాయి అని ఏడ్చావనుకో, ఆ చక్కగా నిలబడిన కాడ అసలు ఫలాలు, ఆశీర్వాదాలు అనే ఫలాలే ఉండవు. నీ కళ్ళకు కనపడేదంతా మాయే. అవునా? అయితే వంగబడిపోయాను నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడి సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే వంగిపోతావు,
ఎప్పుడైతే నువ్వు వంగిపోతావు, దేవుడు వంగిపోయిన నిన్ను ఆశీర్వాదాన్ని విత్తనాలతో బలపరుస్తాడు. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని విత్తనాలతో నిన్నేం చేస్తాడు? పూర్తిగా నువ్వు వంగినప్పుడే నమ్మో మళ్ళీ నీలో ఏమవుతాయి? విత్తనాలు వచ్చేది అప్పుడే. అవునా? నువ్వు చక్కగా నిలబడాలన్నప్పుడు నీకు ఏ విత్తనాలు ఉండవు. ఉంటాయా? తండ్రి పోయి తెమ్మంటే తెచ్చాడా? ఆ వంగిపోయిన వాటికి కాడిపోయారప్పు అంటే ఏమైంది? దొరికినయే దొరకలేదా? శ్రమల్లో వంగిపో, కష్టంలో వంగిపో, జీవితంలో వంగిపో. అయితే ఎప్పుడైతే ఇంకా నేలను పడిపోతున్నాను అనుకుంటావో దేవుడు అంటున్నాడు, పైకిలే నీ వద్ద పొలాలున్నాయి. హల్లెలూయా. దేవుడు పొలాలు ఇస్తాడు. ఇంకొకటి ఏంటంటే, కొన్ని విషయాల్లో, నీ శ్రమల్లో, నీ జాబ్ విషయంలో, నీ వివాహ విషయంలో, నీ కష్టాల విషయంలో, మీ ఇంట్లో గొడవల విషయంలో, నీ పిల్లల విషయంలో కానీ, నీ భార్య విషయంలో, భర్త విషయంలో కానీ, నీ ఇరుగువారు, నీ అత్తలు, నీ మామలు, లేక నీ కోడళ్ళు, ఇలాంటివన్నీ కూడా నీకు అసాధ్యముగా ఉంటే నా దేవుడు అంటున్నాడు, వాటన్నిటిని మార్చగలిగిన వాడిని నేను నీ పక్కన ఉన్నాను, నాకు సాధ్యమయ్యి. ఆయనకి సాధ్యం కలిగిన దేవుడు మన పక్కన ఉంటే మనం ఎంత హ్యాపీగా బతకచ్చా లేదా? కాబట్టి ఉపవాసం చేసేటప్పుడు 3 ప్రార్థన చేయండి. ఒకటి, నీ కుటుంబంతో కలిసి గొలుసు ప్రార్థన చేయి, అవకాశం ఉంటే. నీ పిల్లలు నీకు మాట వింటే, నీ కుటుంబం నీకు సహాయకులుగా ఉంటే, నీ కుటుంబంలో 2 3 ఒకరి చేతిలో ఒకరు పట్టుకుని మోకరించి చేయండి ఒక ప్రార్థన. రెండోది, దేవాతి దేవుడు ప్రార్థించినప్పుడు తన ముఖ చిత్రాలు మారిపోయినాయి. అవునా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూర్చున్నప్పుడు దుఃఖంతోనో బాధతోనో కూర్చుంటే, ప్రార్థన ఆరంభంలో నువ్వు అలా ఉంటే ముగింపుకు వచ్చేళ్ళకి నీలో సంతోషం సమాధానంతో లేవాలి. హల్లెలూయా. లేవాలి. రెండో ప్రార్థన, నీ ముఖ చిత్రాలు మారేలాగా దేవుడి వద్ద నువ్వు అడగాలి. మూడో ప్రేయర్ ఏంటంటే, రహస్యమందు నీ తండ్రితో మాత్రమే నువ్వు మాట్లాడాలి. విస్తారమైన మాటలు మాట్లాడే అవకాశం లేదు. మూడో ప్రార్థనకి రహస్యమందు నీ తండ్రి నిన్ను చూస్తున్నాడని నువ్వు నమ్మి నీ తండ్రి వద్ద పర్సనల్గా మాట్లాడాలి. మూడో మనిషి వినొచ్చా మీ మాటలు? మూడో మనిషి రావచ్చా? నేను ప్రార్థన చేసుకుంటుంటే తూకోసారి వచ్చి తలుపు తీయాలి. నాకు అప్పుడేమనిపించిద్ది? తండ్రి వద్ద నేను ఇలువైన మాటలు అడుగుతున్నప్పుడు వీళ్ళు వచ్చి నన్ను ఇలా తట్టచ్చా అనిపించింది. అవునా? కోపం వచ్చిద్దా రాదా? అట్లా రాకూడదు కదా, రాకూడదు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడితేనే. ఇప్పుడు బయటకు పోయి మేము సేవ చేస్తే మాకేం రాదు, వాస్తవంగా చెప్తాం. బయటకు పోతే ఒట్టి చేతులు ఒట్టి కాళ్ళతోటే ఉంటాం. అదే 1 గంట ఆయన సన్నిధిలో రహస్యంగా ఆయనతో మేము మాట్లాడి సహవాసం చేసామనుకో, శక్తినిస్తాడు. దురాత్మలను వదిలిగొట్టే శక్తిస్తాడు, రోగులను స్వస్థపరిచే శక్తిస్తాడు, ప్రవచించగలిగిన శక్తినిస్తాడు, బోధించగలిగిన శక్తినిస్తాడు. ఆయన వద్ద రహస్యంగా ఆయన వద్ద మేము అడిగితే అవన్నీ వస్తాయి మాకు. అవన్నిటిలో మేము పొందుకుంటున్నప్పుడు ఎవరన్నా వచ్చి అటు తొలుగు తడితే వాటిలో ఒకటి మిస్ అయినా మాకు బాధగానే ఉంటుంది. అవునా కదా? అట్లా తట్టకూడదు. అట్లాగే మీరు కూడా దేవుడి వద్ద ఎవరన్నా దేవుడి వద్ద కూర్చుని దేవుడితో మాట్లాడి దేవుడిని అడుగుతున్నప్పుడు, సపోజ్ చెప్తా, జగన్ వచ్చాడు లేదా చంద్రబాబు నాయుడు వచ్చాడు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వచ్చారు, కుర్చీ వేసుకుని కూర్చున్నారు. పర్సనల్గా నువ్వు పోయావు ఆయనతో మాట్లాడటానికి. అబ్బా మళ్ళీ జనం అందరూ వచ్చి పడితే ఈయన నా మాట విన్నాడు కదా, ఇప్పుడైతే ఒంటరిగా ఉన్నాడు, తొందరగా పోయి అడుగుదాం అనుకుంటావు. అవునా? నువ్వు పోయి తొందరగా ఆయన అడుగుతా ఉన్నప్పుడు, నువ్వు అడుగుతున్నప్పుడు ఇంకొకటి వచ్చి నీ పక్కన, నువ్వు అడిగేది పక్కన పెట్టేసి నువ్వు చెప్తుంది వాళ్ళు వినకుండా వాళ్ళు అడగటం మొదలు పెడితే నీకు ఎలా ఉంటుంది? నాది పూర్తయిందంటయ్యా, నేను అడిగానంటయ్యా, నేను అడుగుతున్నాను, ఆయన విని నాకు సహాయం చేసావు, లోపల నువ్వు వచ్చి ఏం చేసావు? చెడగొట్టేసావు. ఏం చేస్తారు? చెడగొట్టేశారు. అప్పుడు నీకేమొచ్చింది? కోపం వచ్చింది కదా. ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు అలాగే రాకూడదు. రహస్యమంది ప్రార్థన చేసుకోండి. 3 ప్రేయర్స్ ఉన్నాయి. ఒకటి, గొలుసు ప్రార్థన. కుటుంబంలో నీకు సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ కుటుంబం సభ్యులు కావచ్చు, నీ సంఘ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే నీకు సహాయకులుగా ఉంటే అక్కడికి నీ చిన్న బిడ్డలతో అయినా నువ్వు చేయొచ్చు, నీ భర్తతో అయినా నువ్వు చేయొచ్చు, నీ భార్యతో అయినా నువ్వు చేయొచ్చు. ఒకరికొకరు మోకరించి, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని, 2 పట్టుకుంటే 3వ వ్యక్తి వచ్చి పట్టుకుంటాడు. ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. అలా పట్టుకుని ప్రార్థన చేసి అడగండి. రెండో ప్రార్థన, నువ్వు ఆరంభంలో కన్నీళ్లతో కూర్చో, ముగింపులో సంతోషంతో లేసే ప్రార్థన. అవునా? రెండో ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటి?
రహస్యమందు మాత్రం పర్సనల్గా నీ దేవుడితో నువ్వు మాట్లాడు. దీంట్లో ఇంకొకళ్ళు ఎంటర్ అవటానికి లేదు. అది నీ భార్య రావచ్చు, నీ భర్త కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, ఎవరిని కూడా రానిగాక. ఎందుకంటే ఇది నీ పర్సనల్. నువ్వు పర్సనల్గా దేవుడితో మాట్లాడుకోవాలి. అవునా? సీక్రెట్. నేను సీక్రెట్ చెప్పుకోవాలమ్మ మా అబ్బాయికి. నేను పర్సనల్గా మాట్లాడాలి, మీరు అందరూ వెళ్ళిపోండి అనాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ. ఇది ప్రార్థన. ఉపవాసం ఉన్నప్పుడు యెహోవా కొరకు సహనంతో కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఆయన ఇచ్చే నూతన బహుమతులు పొందుకునేంతవరకు కూడా ప్రార్థించాలి. నేను వారాల, నెలల, సంవత్సరాలు అనేది చూడొద్దు. ఎందుకంటే నువ్వు వంగే అంతవరకు కూడా నీలో విత్తనాలు ఉండవు. అవునా? నువ్వు వంగిపోతున్నావు, ఈ శ్రమల్లో నేను పడిపోతున్నా, ఈ శ్రమల్లో నేను పడిపోతున్నానంటే నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు పడిపోట్లా, నువ్వు ఫలిస్తున్నావు. హల్లెలూయా, నువ్వు ఫలిస్తున్నావు. అవునా? నువ్వెంత పడిపోతున్నావు అంటే అంత ఫలించినట్టేనే కాదు కొమ్మ. నువ్వు చెప్పు, ఇప్పుడు వెన్ను ఎంత వంగిపోతుందంటే వెన్నులో అంత పొలాలు ఉన్నాయా లేవా, అన్ని విత్తనాలు ఉంటేనే కదా, అంత ఫలిస్తేనే కదా అది పడిపోతుంది. చక్కగా నిలబడిన వెన్నులో విత్తనాలు లేవు కదమ్మా, పొలాలు లేవు కదమ్మా, ఆశీర్వాదాలు లేవు కదమ్మా, దాన్ని చూసి నువ్వు ఎందుకు మా ఏడవటం? దాన్ని చూసి సంతోషపడకూడదు కదమ్మా. అవునా? లోకంలో ఉన్నవాళ్ళు చక్కగా ఉన్నారు, దేవుడితో సహవాసం లేని వాళ్ళు భలే ఉన్నారు, దేవుడికి దూరంగా ఉన్నవాళ్ళు ఆనందంగా ఉన్నారు. నేను ఎప్పుడు పడిపోవటమే, నీ వద్ద ఎప్పుడు పొలాలే ఉన్నాయి, వాళ్ళ వద్ద ఏమి లేవు, ఉట్టి కంకిలే. హల్లెలూయా. కనుక లోకముతో మనకు సహవాసం వద్దు. రెండోది, నీకు అసాధ్యమైనది దేవుడికి సాధ్యమే. నీ జీవితాన్ని మలపగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి, ఆయనకు సమస్తము సాధ్యము కలిగి ఉన్నాయి కాబట్టి నీవు రేపటిని గురించి చింతించకుండా ప్రతి విషయంలో, అన్ని విషయాల్లో నువ్వేం చేయాలా? యెహోవా వద్ద ప్రార్థించాలి, విసకక దేవుణ్ణి మొరపెట్టాలి, ఇచ్చేంత వరకు సహనముతో దేవుడి వద్ద కనిపెట్టుకుని ఉండాలి. ఇవన్నీ నీలో ఎప్పుడైతే ఆత్మ ఫలాలుగా కనపడతాయో దేవుడు అంటున్నాడు, ఆత్మ ఫలాలను నేను ఆశీర్వదిస్తా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం ఆత్మ ఫలాల ప్రార్థన చేస్తున్నాం. 9 రోజులు ప్రార్థన, ఈరోజు 5వ రోజులు వాళ్ళకి ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో నేను ఒక మాట చెప్పా, ఆత్మ ఫలాల ప్రార్థన జరుగుతుందమ్మా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నోళ్ళు, ఆశీర్వాదాలు లేనివారు, అనారోగ్యంగా ఉన్నవారు, అప్పులలో ఉన్నవారు, జగడాల్లో ఉన్నవారు, ఏ ఊరికి ఏ స్థితిలో ఏ అక్కర్లు ఉన్నాయో చిన్న పెద్ద భేదం అనేది లేకుండా అందరు లెటర్స్ రాయండి, నాకు పెట్టండి, నా వాట్సాప్కు ఫార్వర్డ్ చేయండి. మీరు పంపించిన ప్రతి మాటకి నేను దేవుడి వద్ద ప్రార్థన చేస్తానని చెప్పాను. అవునా? నమ్మి కొంతమంది పంపించారు, నమ్మని వారు పంపల. నమ్మినవాడు ఆశీర్వాదాలు పొందుకుంటాడు, నమ్మనివాడు మనం ఏం చేస్తాం? అంతేనా? దేవుడు నేను ఆశీర్వాదాలు ఇస్తారు రాండి అని పిలిచినప్పుడు ఏం చేయాలా? పరుగు పందెంలో గెలిచిన వాడు కప్పు గెలుచుకుంటాడు అన్నప్పుడు పరుగు పందానికి ఎంతమంది సిద్ధపడతాడు? పరిగెత్తుతారా లేదా? ఓడిపోయినోడు పరిస్థితి గెలుచుకోగలుగుతాడా? పరిగెత్తినోడు గెలుచుకోగలుగుతాడు, నిలబడ్డాడు ఎవడు గెలుచుకుంటాడు? పరిగెత్తినోడు ఎప్పుడైనా గెలుచుకుంటాడు. అలాగే చక్కగా మీ కొరకు ప్రార్థిస్తాం, ప్రత్యేకమైన ప్రార్థనలు ఉన్నాయి అమ్మ, సేవకులమే స్వయంగా మీ కొరకు చేయాలనుకుంటున్నాము, ఆత్మ ఫలాలనే ప్రార్థనలు చేయాలి, ప్రత్యేకమైన ప్రార్థనలు అన్నప్పుడు ఏం చేయాలి? నువ్వు దేవుడిచ్చే ఒక బహుమతికి నువ్వు పరిగెత్తాలి. అవునా? నువ్వు పరిగెత్తకుండా నువ్వు నిలబడిపోయి దేవుడి మీదో మరి సేవకుల మీదో నిష్ఠూరాలు ఇడిసేవనుకో, పరిగెత్తినోడు ఏం చేస్తాడంటే బహుమతి పొందుకుంటాడు. పరిగెత్తని నీ జీవితానికి ఏం పొందుకుంటావు నువ్వు చూసుకో. అంతేనా? ఓటాన్ని పొందుకోవాల్సింది. కాబట్టి ప్రార్థనందు పరిగెత్తాలి, దేవుడు ఆశీర్వాదాలందు కూడా పరిగెత్తేవారుగా ఉండాలి. అవునా? మనకెందుకులే ఒక్కడే కదా గెలిచేదంటే ఆ ఒక్కడు నువ్వే అవ్వచ్చుగా. అవునా కదా? బలము తెచ్చుకుని పరిగెత్తిన వాడు పక్షిరాజు వలె పైకి గురును అన్నది. హల్లెలూయా. వాడు నూతన బలముతో నింపబడును అన్నది బైబిల్. కనుక ఉపవాస ప్రార్థనలో సహవాసం కలిగుండు, దేవుడితో సేవకులతో సహవాసం కలిగుండు. అది నీకును నీ ఇంటికిను ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడు మనందరిని దీవించి, వాక్యాలు దీవించి ఆశీర్వదించను గాక. తలనుంచుకున్నటువంటి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. 2 విషయాల నిమిత్తం మాతో మాట్లాడారు ప్రభా. అవును, మనుషులకు అసాధ్యమని నీకు సాధ్యమన్నారు ప్రభా.
శ్రమల్లో మేము పడిపోతున్నప్పుడు బాధపడాల్సిన అవసరం లేదన్నారు ప్రభా. ఎందుకంటే మేము నూరింతలుగా ఫలిస్తున్నామని ఈరోజు మాతో మాట్లాడిన దేవుడివయ్యా. ఇదిగో నా తండ్రి, నా ప్రార్థన అనే అంశం మీద 3 విషయాలతో మాతో మాట్లాడారు ప్రభా. ఒకటి, అయా కుటుంబంతో కలిసి, ఇతరులతో కలిసి, సంఘముతో కలిసి అయా మోకరించి చేతులు పట్టుకుని గొలుసు ప్రార్థన అన్నారు ప్రభా. అయ్యా ఇదిగో ఒంటరిగా నా తండ్రి నాయన మా ముఖ చిత్రాలు, రూపాలు దుఃఖము నాక్ష్యంగా మార్చబడే రీతిగా ప్రార్థించమని ఒకటి చెప్పారు ప్రభా. మరొకటి నా తండ్రి, రహస్యంగాను, పర్సనల్గాను, సీక్రెట్గాను నా తండ్రి నాయన దేవుడితో మాట్లాడాలని చెప్పారు ప్రభా. అయ్యా ఇదిగో నా తండ్రి నాయన ఈ 3 ప్రార్థనల్లో, అలాగే ఈ 2 ఆశీర్వాదాలు వాక్యాల్లో మేము ఫలించుటకు నీ కృప చూపించమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన తండ్రి ప్రేమ, ఆయన కుమారుడు కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ వేళ పరిశుద్ధులకి, వేళ విశ్వాసులకి, అయా సదాకాలం మా అందరికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలకి, ప్రతి కుటుంబాలకి అయా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుళ్ళొక దీవెన నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్.